ఆయన 2000 ఉంటీరా. అబ్బా నీకు అసలు డబ్బులతో ఏం అవసరం ఉంటుందమ్మా? ప్రతిసారి డబ్బులు అడగతానే ఉంటావు. అందరూ అట్లా అడుగుతున్నారా బయటంతా? కొడుకున్నాడు కదా, సంపాదిస్తున్నాడు కదా అని చెప్పేసి అడుగుతూనే ఉంటావా? అయినా ఈ వయసులో అంత ఖర్చులు ఏముంటాయి? అది కాదు నాయన. ఇస్తాలే 2000 3000. చా, ఉద్యోగం పోయినట్టే. ప్రాజెక్ట్ అయిపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇలాగుంటే ఏ కంపెనీకి వెళ్ళినా ఇదేగా నా పరిస్థితి. పోనీ ఏదైనా బిజినెస్ చేసుకుందాం అనుకుంటే ఎవడో ఒకటి దగ్గర చేయి జాసి అప్పడగాల. ఆ బిజినెస్లో ఒకవేళ దెబ్బ కొడితే అప్పు కట్టే స్తోమత నాకు లేదు. ఉద్యోగం ఉన్నప్పుడే చిల్లర ఖర్చులు ఖర్చు పెట్టకుండా ఎంతో కొంత ఒక రూపాయి వెనకేసుకోవాల్సింది. ఏవండి, ఇదిగోండి డబ్బులు. చాలా థ్యాంక్సే, కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు. నా ఉద్యోగం పోతే పోయింది. ఈ డబ్బుతో ఏదైనా మంచి వ్యాపారం పెట్టుకుంటా. నీకు చాలా రుణపడి ఉంటానే. అయ్యో, ఇవి నా డబ్బులు కాదండి, అత్తమ్మే మీకు ఇమ్మన్నారు. అమ్మ డబ్బులా? అమ్మకి ఎక్కడివే ఇంత డబ్బులు? అప్పుడప్పుడు మీ దగ్గర నుంచి 2000 3000 అలా తీసుకుంటున్నారు కదండి, వాటినే చీటీ డబ్బులుగా కట్టి ఇప్పుడు ఆ చీటీ పాడేసి మీకు ఇచ్చారండి. ఎంత క్షమాపణ చెప్పినా మా అమ్మకు తక్కువేనే.